చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యోవాకరోక్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరాధతోస్మి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నేటి ఖరణామ సంవత్సర ఉగాది సందర్భంగా విచ్చేసినటువంటి 50 మంది యోగా మిత్ర మండలందరికీ కూడా మా పతంజలి యోగా కేంద్ర తరఫున శుభప్రదమైన ఆహ్వానం కలుగుతున్నాం. ఇవాళ ఎంతో మనందరూ అదృష్టం చేసుకున్నటువంటి రోజు. ఎందుకనగా ఉగాది నాడు చాలా మంచి పనులు చేయాలంటారు. ఆ మంచి పనులతో ఇవాళ శుభ ప్రారంభం ఏంటి అంటే సద్గురువుల సమక్షంలో వారి ఆశీస్సులు పొందుతూ ఈ సంవత్సరం అంతా మనం ఏం చేస్తే బాగుంటుంది, ఎలా ఉంటే బాగుంటుంది, ఏం చేయాలి అనేటువంటి విషయం ఇవాళ ముఖ్యంగా మనం చేసేటువంటిది పంచాంగ శ్రవణం. మామూలుగా ముక్తసరిగా పంచాంగ శ్రవణాలు మనం వింటూనే ఉంటాం. కానీ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధంగా, ఎవరూ చెప్పనటువంటి విధంగా ఈ పంచాంగ శ్రవణాన్ని తనకంటూ పేటెంట్ హక్కులు పొందినటువంటి ప్రపంచంలో మొట్టమొదటి వ్యక్తి గురువేలు శ్రీ ఎంఆర్ఎల్ రావు గారు. అండలో ఎటువంటి అత్యోక్తి లేదు. అది విశాఖపట్నం ఉన్న వాసులందరికీ కూడా తెలుసు, జగద్జీవితం అందరికీ కూడా. అటువంటి కార్యక్రమం గత 15 సంవత్సరాల నుంచి ఉగాది నాడు గురువు గారి చేత ఇక్కడ పంచాంగ శ్రవణం చేయించాలని మన పతంజలి యోగా కేంద్ర మన మిత్రులు ఎంతో ఊళ్ళు ఊరుతుంటే ఈ సంవత్సరం ఈవేళ వారి యొక్క పంచాంగ శ్రవణం మనం వినేటువంటి అదృష్టం ఈ ఉగాది నాడు మనకు కలిగింది. అది మనం ఎంతో అదృష్టం చేసుకున్నాం. చేత ఈ ఉగాది నాడు గురు శుశ్రూష చేస్తూ గురువులు చెప్పినటువంటి మంచి మాటలు వింటూ ఈ సంవత్సరం అంతా కూడా మనం అనేక రకాలైనటువంటి మంచి పనులు చేయడానికి నాంది ఈ ఉగాది. ఎక్కువ మాటలు మాట్లాడకుండా అద్భుతమైనటువంటి విషయాలు వారి నుంచి మనం వినడానికి వేళ వచ్చాం. వచ్చినందరికీ మరొక్కసారి మీ అందరికీ శుభమైనటువంటి ఆహ్వానం పలుకుతున్నాం. గురువు గారికి మరొక్కసారి వారికి శుభమైనటువంటి ఆహ్వానం పలుకుతూ నమస్కారాలు మనందరి తరఫున వారికి మన నమస్కారం తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభించమని సవీనంగా గురువారిని ప్రారంభిస్తున్నాం. నమస్కరిస్తున్నాం. कल्पतरोभयश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. हे कृष्ण करुणा सिंधो दीनबंध जगतपते गोपेश गोपिकाकांत राधाकांत नमोस्तुते. करारविन्देन पदारविन्दम् मुखारविन्देन विनिवेशितोऽयम्
వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి. బాలం ముకుందం మనసా స్మరామి. తరుణాం శకలామిదో బిభ్రతీం శుభ్రకాంతి కుచభరనమిదాంగీ సన్నిషన్నాసితాబ్జీ నిజకర కమలోజ్జలికినీ పుస్తకశ్రీ సకల విభవ సిద్ధే పదువగ్దేవతాన. శ్రీ గురుభ్యో నమః. సభాస్వచ్చై నమః. పంచాంగ శ్రవణము అనాది నుంచి వచ్చేటటువంటి ఒక పరమ పవిత్రమైనటువంటి కార్యక్రమం. ఉగాది రోజున మాత్రమే పంచాంగ శ్రవణం చేయడం కాకుండా పూర్వకాలమునందు పల్లెలు బాగుండేటటువంటి రోజులలో పల్లె అంతా కూడా ఒక గుడి చుట్టూ చేరినప్పుడు ఆ గుడి యందు ఉండేటటువంటి పురోహితుడు ఆ రోజు యొక్క పంచాంగం చెప్పటం అనేటటువంటి ఆచారముగా ఉండేది. పంచాంగములు అంటే 5 అంగములు కలిగినటువంటిది పంచాంగం. నక్షత్రము, వారము, తిథి, యోగము, కరణము. ఈ 5 తెలుసుకోవటం వల్ల ఆయుష్ వృద్ధి చెందుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది, బాధలు లేకుండా ఉంటాయి, అనేకమైనటువంటి శుభములు ఆ రోజు జరుగుతాయి. దేవతార్చన చేయగలిగేటటువంటి సమర్థత కలిగినటువంటి వారు ఉదయం దేవతార్చనప్పుడు సంకల్పముగా దీన్ని చెప్పుకుంటారు. అద్య బ్రహ్మణి ప్రార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జబోద్వీపే భరతఘర్షే భర్తండే మేరోదక్షిణ దిగ్భాగే. అంటే ఏం చేస్తారంటే ఈ సృష్టి ఆది దగ్గర నుంచి ఇప్పటి వరకు ఉండేటటువంటి టైం అండ్ స్పేస్ లొకేట్ చేసుకుంటారు. భగవంతుడు కాలమూర్తి. భగవంతుడు ఈ కాలమునంతా చక్రం యుగాంతాల దిగ్మనే నిభ్రమత్సమంతా భగవత్ప్రయుక్తం అంటారంటే చక్రమును నిరంతరము తిప్పుతూ ఉంటాడు. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతూ ఉంటుంది ఒక చక్రము, భూమి చుట్టూ చంద్రుడు ఒక చక్రము తిరుగుతూ ఉంటాడు. పూర్వోక్తములు అనే పేరుతో మనం సంస్కృతంలో పిలుస్తాం, మ్యాథమెటిక్స్లో సర్కిల్ అనే పేరుతో పిలుస్తాం. ఎవ్రీథింగ్ సర్కులర్గా ఉంటుంది, గ్లోబ్గా ఉంటుంది. భగవంతుడు క్రియేట్ చేసినవన్నీ కూడా గోళాకారముగా ఉంటాయి, మనం చేసినటువంటి అనేక ఆకారములు ఉంటాయి. సమస్తమైనటువంటి గ్రహములు, తారకలు గోళాకారంగా ఉంటాయి. గోళాకారముగా ఉన్నది ధ్యానం చేస్తూనే మనస్సు పర్ఫెక్షన్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే భగవంతుడు పర్ఫెక్షన్ ఇస్తారు కాబట్టి. ఎక్కడి నుంచి ఇస్తాం మనం? పూర్ణములోంచి వస్తాం, పూర్ణములోనికి వెళ్తాం మనం. పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పర్ఫెక్షన్లోంచి వస్తాం, పర్ఫెక్షన్లోకి వెళ్తాం. మోస్ట్ పర్ఫెక్షన్ సర్కిల్ స్పియర్. ఈ సర్క్యులర్గా స్పియర్గా మనకి అతి దగ్గరగా 2 గ్రహములు తిరిగి, ఒక గ్రహము అంటే మన భూమి, దాని చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉంటారు, మనం సూర్యుని చుట్టూ తిరుగుతాం. ఈ చుట్టూ తిరుగుతూ ఉండగా చుట్టూ ఉండేటువంటి గ్రహములు సూర్యుని చుట్టూ మనతో పాటు తిరుగుతూ ఉంటాయి. మనతో పాటు తిరుగుతూ ఉండేటటువంటి గ్రహములన్నిటికీ ఒక గతి నిర్దేశింపబడి ఉంటుంది. ఈ పిచ్చి సైంటిస్టులు చెప్పుకునేలాగా దానంతట అవి తిరగడం, వాటి ఇష్టం వచ్చి తిరగడం ఉంటుంది. భగవంతుడు ఒక నిర్దేశమైన క్రమమైనటువంటి రీతిలో దీన్ని మొత్తం తిరగడం ఉంటుంది. చంద్రుడు నెలలో తిరిగి వస్తాడు, భూమి సూర్యుని చుట్టూ సంవత్సరంలో తిరిగి వస్తుంది, గురుడు సూర్యుని చుట్టూ 12 సంవత్సరాలు తిరుగుతాడు, శని 30 సంవత్సరాలు తిరుగుతాడు. ఇలాగే ఎందుకు తిరగాలి? భగవంతుని నిర్దేశం ప్రకారము తిరుగుతాడు. మన సూర్యునికి పైన కనిపించేటటువంటి ఆకాశంలో ఉండేటటువంటి సప్త ఋషులు అనేటటువంటి వారు 7 పరమ గురువులై ఉంటారు.
ఆ పరమ గురువుల యొక్క కిరణములు మన సూర్యుని ద్వారా పట్టి మన సూర్యుడు ఏ రోజు పాఠం ఆ రోజు సప్తర్షుల ద్వారా నేర్చుకుంటూ ఉంటాడు. ఆయన ద్వారా నేర్చుకున్నటువంటి పాఠము 7 కిరణములుగా భూమి మీద ప్రసరింపజేస్తాడు. తన చుట్టూ 7 గ్రాములుగా మొట్టమొదటిగా కట్టుకుంటాడు. అంచేతే మనిషి యందు గ్రాములకు ఈ సప్తఋషులకు సంబంధించిన 7 కేంద్రములు ఉంటాయి. వాటిని షట్చక్రములు శాస్త్రాలం అనే పేరుతో చెప్తారు. ఇదంతా ఒకటే వ్యూహము రన్ అవుతూ ఉంటుంది. సప్తఋషులకు మనకి ఉండేటువంటి సంబంధము షట్చక్రములు శాస్త్రాలము ద్వారా ఉంటాయి. ఇవి ఉన్నాయని పనిచేస్తున్నాయని ఇవన్నీ ఏమీ తెలియకుండానే గాడిద బతుకుతుంది, మనం బతుకుతాం, వెళ్ళిపోతాం. మనలో ఉన్న శక్తులు మనం ఒక్కొక్క జన్మలో ఒక 1% కూడా తెలుసుకోకుండానే వెళ్ళిపోతాం. ఈ సమస్తమైన శక్తులు ఉద్బుద్ధం చేసి వాటిని క్రమ మార్గముగా ఇవ్వగలిగినటువంటిది వేదము. వేదమునకు కావలసినటువంటి ప్రయాణములకు కావలసినటువంటి మనస్సును, ఇంద్రియములను, భౌతిక శరీరంలో ఇవ్వగలిగేటటువంటిది యోగము. యోగ జీవితమునందు వెళ్తూ క్రమముగా అధ్యయనము చేసుకుంటూ వేదములు అధ్యయనం చేసుకుంటూ వెళ్ళాలి. వేదములకు నేర్చుకోవాలంటే వేదములకు 6 అంగములు ఉంటాయి. వేద పురుషునికి 6 అంగములు: ఛందస్సు, కల్పము, నిరుక్తము, జ్యోతిషము. ఈ 6 అంగముల్లో ఛందస్సు కాళ్ళైతే, కల్పము చేతులైతే, ఇట్లా ఒక్కొక్క అంగం మనకు ఒక్కొక్కటైతే వేద పురుషునికి కనులు వంటిది జ్యోతిష్యము. జ్యోతిష్ శాస్త్రము తెలియనటువంటి వాడు గుడ్డివాడు జీవితంలో బతికి వెళ్ళిపోయినట్టుగా లెక్క. వేదములలో ఉండేటటువంటిది కానీ, మనలో ఉండేటువంటి శక్తులు కానీ, చుట్టూ ఉండే శక్తులు కానీ, వీటిని తెలుసుకోవడానికే ముందుగా వేదము కావాలి. వేదము తెలుసుకోవాలంటే జ్యోతిష్యం తెలియాలి. పూర్వకాలమునందు సమయం ఉన్నప్పుడు తండ్రులు పిల్లలకి, గురువులు శిష్యులకి ఇంతకన్నా ఎక్కువ టైం అప్పుడు ఉండేది కాబట్టి చెప్తూ ఉండారు వేదము, జ్యోతిష్ శాస్త్రం నేర్చుకుని జ్యోతిష్ శాస్త్రం మీద పంచాంగ శ్రవణం శ్రవణం చేయించారు. పంచాంగ శ్రవణం అంటే వినడం, శ్రవణం అంటే మీరందరూ పంచాంగ శ్రవణం చేస్తారు, నేను పంచాంగ పఠనం చేస్తాను. ఈ శ్రవణం చేయించేటటువంటి ఎవడైతే జ్యోతిష్కుడు ఉంటాడో వాడి అర్హత సభ యందు నిరూపించుకోవాలి. నిరూపించుకోకుండా చెప్పడానికి వీల్లేదు. నేను నా 7వ ఏట నుంచి 14 ఏళ్ళు వచ్చేంత వరకు మా తల్లిగారు అయినటువంటి అమ్మగారి దగ్గర మొట్టమొదటిగా జ్యోతిష్ శాస్త్రం యొక్క ఓనామాలు తిట్టుకున్నాను. ఆవిడ మహా విదుషీమని లెక్కలతో ఇలా కట్టేసి చెప్పేసేది, ఫలానా వాడికి ఈ దశ ఇలా ఉండేదని చెప్పేది. ఆవిడ పెన్ను మీద కూడా పెట్టుకున్నారు. తర్వాత నాకు గురువులు నిష్ఠల సీతారామ శాస్త్రి గారిని బొబ్బిలి యందు సంస్కృతము, తెలుగు, జ్యోతిష్ శాస్త్రం ఆయన దగ్గర కొన్నాళ్ళు నేర్చుకున్నాను. 14 ఏళ్ళు వచ్చిన దగ్గర నుంచి 22 సంవత్సరములకు హోణ విద్యలు అభ్యసించాం. అంటే ఇంజనీరింగ్ ఇలాంటివి, బిఎస్సీలు ఇలాంటివి చదివి హోణ విద్యలు నేర్చుకుని మళ్ళీ మాస్టర్ గారు ఈకే గారి దగ్గర పాదపద్మములకు 71వ సంవత్సరం నుంచి 14 ఏళ్ళు వాళ్ళ పాదములు సేవించాం. మాస్టర్ ఈకే అనేటువంటి పరమ గురువు, సిద్ధుడైనటువంటి వాడు ఈ విశాఖపట్నంలో తిరగటం అనేటువంటి విశాఖపట్నం యొక్క అదృష్టం. ఆయన పాదముల యొక్క ధూళి కొంత అంది, కొంత ఈ జ్యోతిష్ శాస్త్రం నాకు కొంత ఆయన వెళ్ళి ఆయనకి ఎంత వచ్చున్నది చెప్పలేను, కొంత అందింది అందులో ఉండేటటువంటి రేణువులు. మాస్టర్ కే గారి యొక్క శిష్యుడు అవడం అనేటువంటి మొట్టమొదటి అర్హత. ఎస్ట్రానమీలో 12 డిగ్రీలు ఉన్నాయి. జ్యోతిష్ శాస్త్రం ఈ భూమి మీద ఉండేటటువంటి ఇంగ్లీష్, తెలుగు, సంస్కృత పుస్తకాలన్నీ చదువుకున్నాను. 2001 వరకు రాసినది. ఆ తర్వాత ముస్లిం అయిపోయిన చదవడం మానేశాను నుంచి. ఆ పరమ గురువు అయినటువంటి మాస్టర్ గారి పాదములను నమస్కరించుకుంటూ ఆయన నాకు చెప్పినటువంటి దాంట్లో ఎంత అయితే అందిందో అందుకోసం ఈరోజు విశ్వమునందు ఏం జరగబోతున్నాయి, భూమి అందు ఏం జరగబోతున్నాయి సూక్ష్మంగా చెప్పుకుందాం. భారతదేశంలో ఏం జరుగుతున్నాయి, తర్వాత ఒక్కొక్కరి జన్మకుండలో ఏం జరుగుతున్నాయి. జ్యోతిష్ శాస్త్రము ఫ్యాటలిజం అనేటటువంటిది ఏర్పడిన మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోండి. మహర్షులు అనేటువంటి వారు వ్యాసుడు, నారదుడు, పరాశరుడు వీళ్ళంతా కూర్చొని జ్యోతిష్ శాస్త్ర గ్రంథములు రచనించిన వాడు మరామేరుడు. జ్యోతిష్ శాస్త్రం ఈ రోజు రేపొద్దు ఇలాగై తీరుతుందని ఏమి ఉండదు. మానవుడు కొంతవరకు మార్చుకోవడానికి కావలసినటువంటి శక్తి మానవుడి దగ్గర భగవంతుడు ఇచ్చి ఉంటాడు. భగవంతుడిని
గాడ్ హెస్ మేడ్ ఇన్ ఈజ్ ఓన్ ఇమేజ్ అంటుంది బైబిల్. తనకు ప్రతీకగా మానవుని సృష్టించుకొని సరదాగా ఎలా చూస్తాడు. మనం మంచి రోజులు సృష్టించుకుంటాం, చెడ్డ రోజులు చూస్తుంటాం. గాడ్ మాత్రం ఆల్వేస్ మంచి రోజులే సృష్టిస్తాడు. అంటే మనకి ఇచ్చినటువంటిది ఏదైతే గ్రాముల యొక్క వైబ్రేషన్ అని పిలుద్దాం, వెలుగు అని పిలుద్దాం. గ్రామంలో మన ఎడల ప్రసరింపైనటువంటి వెలుగు ఏదైతే ఉందో ఎప్పుడూ కూడా పరమ పవిత్రమైనటువంటిదే, శాంతమైనటువంటిదే, వృద్ధికి చెందిందే. వాటిని ఉపయోగించుకోవడం చేతగా అన్నప్పుడు అవి మనకి బాగులేనట్టుగా వస్తాయి. ప్లానెట్స్ మీద తొయ్యటం అనేటటువంటిది తను చేయవలసిన పని గొడ్డం లాంటిది. అగ్నిని ఇచ్చిన తర్వాత దాంతో వంట వండుకోవచ్చు, ఇంకేదైనా మంచి పనులు చేసుకోవచ్చు, దాంట్లో వేలు కూడా పెట్టవచ్చు. వేలు పెట్టడం వల్ల అగ్నిని తిట్టకూడదని దాని ప్రయోజనం దానికి ఉంటుంది. అలాగే ప్రతి గ్రహము కూడా మనందరి యొక్క శుభమును కోరుతాయి. గ్రాములు మన పరమ గురువులు ఋషులు అయినటువంటి వాళ్ళు ఎంత ఎలాగైతే నమస్కరిస్తాం, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు ఇటువంటి ఋషుల్ని ఎలాగైతే మనం ఆరాధిస్తాం, వాళ్ళకి కొన్ని వందల రెట్లు ఎదిగినటువంటి వాళ్ళ గ్రాములు సూర్యుని యొక్క సేవకులై పనిచేస్తుంటారు. ఈ తారకులన్నీ కూడా భగవంతుని యొక్క సేవకులై మనని ఒక క్రమ మార్గమునందు నిర్దేశింపబడుతూ ఉంటాయి. రెండు అర్హతలు మనకి భగవంతుడు ఇస్తాడు, ప్రకృతి ఇస్తుంది, ఈ గ్రామంలో ఇస్తారు. ఒకటి ఆనందంగా ఉండటం, బికాస్ మనం ఆనంద స్వరూపం కాబట్టి. ఆనందంగా లేవని అంటే ఈ గ్రాముల ఎడల అపచారం మనం చేసే లెక్క గ్రాముల మన ఎడల అపచారం, శని బాగులేదండి, గురుడు బాగులేదండి అనేటటువంటిది మన బాధ్యతను విస్మరించి ఎగ్గొట్టడం కోసం చేసేటటువంటి అనవసరమైనటువంటి వ్యాఖ్యలు గ్రాములు ఎప్పుడూ శుభమనే ఇస్తాయి. మన బాధ్యతను విస్మరించడం కోసం మనం గ్రహాల మీద తోయడానికి, మనుషుల మీద తోసేయడానికి, వీళ్ళ మీద తోసేయడానికి, వాళ్ళ మీద తోసడానికి ప్రయత్నం చేయకూడదు. అది ఒకసారి మళ్ళీ నేర్పడం కోసం సంవత్సరానికి ఒకసారి జ్యోతిష్ శాస్త్రం పెద్దల దగ్గర నేర్చుకున్నటువంటి వారు ఈ గ్రాములు ఎంతైతే అనుగ్రహాన్ని మన ఎడలు చూపిస్తాయనేది తెలుసుకోవడం కోసమే ఈరోజు కూర్చుంటాం. ఈరోజు ఎందుకు కూర్చోవాలి, ఈ రోజే ఉగాది ఎందుకు ఇవ్వాలి అనేటటువంటి దానికి కూడా ఒక కారణం ఉన్నది. చంద్రుడు, గురుడు, రవి సమస్త గ్రహములు ఏనాడైతే కర్కాటకం నందుకు వస్తే ఆనాడు సత్యయుగం అవుతుందన్నాడు. 4 యుగముల కింద విభజించారు మొత్తం హ్యుమానిటీ. సత్యయుగం అయిన తర్వాత త్రేతాయుగం వస్తుంది. త్రేతాయుగం వచ్చిన తర్వాత ద్వాపరయుగం వస్తున్న తర్వాత మనం ఇప్పుడు ఉండేటటువంటి కలియుగం వస్తుంది. కలియుగం ప్రారంభమైనప్పుడు సమస్తమైనటువంటి గ్రహములు మేషం అనేటటువంటి రాశి ఎందు ఉంటాయి. మేషం అనే రాశి ఎందు సమస్త గ్రహములు ఉండు. ఆ రోజు గ్రహణం వచ్చి అమావాస్య వచ్చి అప్పుడే కలియుగం వచ్చిన కొద్ది రోజులకే 15 రోజులకే ద్వారక సముద్రంలోనికి వెళ్ళిపోయినట్టుగా, శ్రీకృష్ణుడు నిర్యాణం తీసుకున్నట్టుగా, కలి ప్రవేశించినట్టుగా మనకి భాగవతము, భారతము రెండు కూడా చెప్తాయి మనకి. అప్పటి నుండి ఉండేటటువంటి జనముల యొక్క ప్రవర్తనకు సంబంధించి మేషరాశిని ప్రథమ రాశిగా తీసుకుని అక్కడి నుంచి గణనము చేయబడదు. మేషము చైత్రము. చైత్రంలో వచ్చేటటువంటి అమావాస్య తర్వాత వచ్చినటువంటి రోజు ప్రతిపత్తి ఏదైతే ఉంటుందో దాన్ని ఉగాది అనే పేరుతో పిలుస్తారు. రేపు మన సత్యయుగంలోనికి వెళ్ళేటప్పుడు సూర్యుడు కర్కాటకంలో వెళ్ళిన దగ్గర నుంచి ఉగాది అవుతుంది. అలాగ ఒక గణనం ఉన్నది. కాక ఈ గణనం ఏదైతే ఉన్నదో ఉగాది అనేటటువంటిది ఉత్తర హిందుస్థానంలో వాయవ్య దిశలో ఉండేటటువంటి వారికి అమావాస్యతో మొదలవుతుంది. దీపావళి అమావాస్యతో. దీపావళి వాళ్ళకి న్యూ ఇయర్. కొందరికి గురుడు ఒక రాశి నుంచి ఒక రాశిలో మారుగుతున్నటువంటి రోజు అయితే అవుతుందో అది వారికి ఉగాది కింద ఉంటుంది. అనేక గణనములు ఉన్నాయి, కానీ మార్చిలో నుంచే స్టార్ట్ అవటం అనేటటువంటిది ప్రపంచ దేశములన్నిటి ఎందు ఉన్నది. గ్రిగేరియన్ క్యాలెండర్ అనే తప్పు క్యాలెండర్ మనం చదవకపోవడం, ఈ ఇంగ్లీష్ క్యాలెండర్లో కూడా మార్చే మొదటిదే ఉంటుంది. మీరు కావాలంటే లెక్క వేసుకోండి. మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. సెప్టెంబర్ అంటే 7వది,
సెప్టెంబర్, అక్ష 8వ అక్టోబర్, నవ 9వ నవంబర్, డెక 10వ, మొట్టమొదటి పేర్లు ఇంకా ఉండిపోయి ఈ మధ్యలో జూలియస్ సీజర్, అగస్టస్ సీజర్ అని వచ్చి 2 నెలల మధ్యలో తోసేసి క్యాలెండర్ను గొప్ప చేశారు. అంటే ఇప్పుడు మనం ఫాలో అవుతున్న క్యాలెండర్ ఎస్ట్రానమీగా ఏ సంబంధము లేదు. జ్యోతిష్ శాస్త్రంలో పంచాంగంలో ఇవ్వబడినటువంటిది, ఈ చైత్ర వైశాఖ మాసంలో ఇవ్వబడినటువంటిది, సూర్యుడు ఒక్కొక్క దాంట్లోంచి కత్తరిగా వెళ్తుండేటటువంటిది, వీటికి వచ్చే క్యాలెండర్కి ఏం సంబంధం లేదు. అంచేత మనం చైత్ర మాసంలో వచ్చినటువంటి అమావాస్య వెళ్ళినటువంటి ప్రతిపత్తిని మనం మొట్టమొదటి దానిగా తీసుకుంటాం. ఇంకొకటి ఉన్నది, 2 రకములైన గణనములు ప్రపంచమునందు ఉన్నాయి, సాయనము, నిరాయనము. నిరాయనము ఎందుకు కరెక్ట్ అనేటటువంటి వాళ్ళు చెప్పుకోవాలి, మనం ఫాలో అయ్యేటటువంటి సాయం. హిమాలయములలో ఉండేటటువంటి మాస్టర్స్ ప్రపంచ దేశములన్నీ కూడా సాయన సిస్టమ్ అనేటటువంటి దాన్నే ఫాలో అవుతాయి. నేను అదే పరమ గురువుల యొక్క శిక్షణకు తీసుకున్నవాడిని కాబట్టి హిమాలయంలో ఏ పరమ గురువులు అయితే చెప్తారో, మౌర్య, కుతుమి, వశిష్ఠుడు, ఈ పేర్లతో చెప్పబడిన మాస్టర్స్ ఎవరైతే ఉంటారో వారి పరంపరలో పరాశరుడు, పరమేరుడు, ఆ పరంపరలో వాళ్ళ దగ్గర గురువుల దగ్గర నేను నేర్చుకున్నటువంటిది కాబట్టి మనం ఈరోజు చెప్పుకునేటటువంటిది సైనా సిస్టమ్ అనేటువంటి సిస్టంలో చెప్పుకుంటాం. నక్షత్రములతో పుస్తకములు ఎందుకు రాసి ఉంటాయి. అశ్విని, భరణి, పూర్తిగా ఈ నక్షత్రములను బట్టి, రాసులను బట్టి మనకి పంచాంగముల యందు వాటి యందు రాయబడి ఉంటాయి. అన్ని పంచాంగములు అవే రాసి ఉంటాయి కాబట్టి మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. వచ్చే సంవత్సరంలో రైట్గా ఉన్నాయో లేదో మీరు చూసుకోండి. మనం ఇప్పుడు చెప్పుకునేటటువంటి డేట్ల ప్రకారము చెప్పుకుంటాం. డేట్ల ప్రకారము చెప్పుకునేటటువంటి దాంట్లో సూర్యుడు ఆ రాశిలో ఉండేటువంటి దాన్ని బట్టి గణన చేసి మనం చెప్పుకుంటాం. సూర్యుడు ఆ రాశిలో ఉండేటప్పుడు విషయం మంచి సాయనమైనటువంటి సిస్టంలో మనం డేట్ల ప్రకారం చెప్పుకుంటాం. రైటా కాదా వచ్చే సంవత్సరం చూసుకోండి. అంటే ఇప్పుడు చెప్పేటటువంటిది